ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీవ్ర చర్చకు కేంద్రంగా ఉన్న సెగ్మెంట్ కోవూరు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సొంత నిధులతో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ఆమెకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచరులని టీడీపీలో చేర్చుకోవడంలోనూ ఆమె సక్సెస్ అయ్యారు. మొత్తంగా వేమిరెడ్డికి అనుకూల పవనాలు ఈ నియోజకవర్గంలో వీస్తున్నాయి కాబట్టి వేమిరెడ్డి గెలవబోతున్నారని మా స్టడీలో తేలింది. ఇక నెల్లూరు రూరల్కి వెళ్దాం. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ ప్లస్ పాయింట్. ప్రజా సమస్యలపై పోరాడతారన్న పేరు ఆయనకు కలిసి వస్తుంది. అటు వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయ అనుభవం కలిసొచ్చే అంశం. అయితే టఫ్ ఫైట్ కనిపిస్తున్న కోటంరెడ్డి గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఇక సర్వేపల్లిలో పరిస్థితి చూద్దాం. మంత్రిగా ఉండటం, స్థానికంగా పట్టు సంపాదించటం వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్లస్ పాయింట్. గ్రామాల్లో వైసీపీ క్యాడర్ బలంగా ఉండటం ఆయనకు అడ్వాంటేజ్. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఓడిపోవడంతో ఆయనపై సానుభూతి ఉంది. అయితే ఆ సానుభూతి ఓట్లుగా మారే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తంగా కాకాణి మరోసారి గెలవబోతున్నారన్నది మా స్టడీ రిపోర్ట్ చెప్తుంది. నెల్లూరు జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆర్టీవీ స్టడీ ప్రకారం కావలిలో కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమరెడ్డి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నెల్లూరు సిటీలో నారాయణ తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక సర్వేపల్లి విషయానికి వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. గూడూరులో మెరిగ మురళీధర్ వైసీపీ విజయ కేతనాన్ని ఎగురవేయబోతున్నారు. సూళ్లూరుపేటలో కిలివేటి సంజీవయ్య వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ తెలుగుదేశానికి విజయం అందజేయబోతున్నారు. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి మరోసారి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నెల్లూరులో ఉన్న 10 స్థానాల్లో వైసీపీ 5 స్థానాల్లో, తెలుగుదేశం మరో 5 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. నెల్లూరు సమంగా వైసీపీ టీడీపీ మధ్య చీలిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.